చిన్ను ఓపిక కథ. చిన్నూస్ స్టోరీ ఆఫ్ పేషెన్స్. ఇది ఒక అందమైన పల్లెటూరి పొలం. చిన్ను అనే లేగదూడ తన అమ్మ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. చిన్నూకి దాహం, ఆకలి వేసింది. అమ్మ వస్తుంది, ఓపిక పట్టు అన్నాడు ఆనంద్ మామయ్య. చిన్ను కోళ్లను చూసింది. అవి గింజలు తింటున్నాయి, నేను కూడా అలా తినగలిగితే బాగుండు అని అనుకుంది. మేకలు ఆకులు నమలడం చూసి చిన్నూకి మరింత అసహనం పెరిగింది. చిన్ను నీటికుండ నుండి తాగడానికి ప్రయత్నించింది, కాని అంతా చిందించింది. అది చాలా బాధపడింది. ఆనంద్ మామయ్య నవ్వి, ఓపికగా ఉన్నవారికి మంచి జరుగుతుంది అన్నాడు. సూర్యాస్తమయం అయ్యేసరికి గౌరీ, చిన్ను అమ్మ పొలం నుండి తిరిగి వచ్చింది. అలసిపోయినా ప్రేమగా ఉంది. చిన్ను సంతోషంగా అమ్మ పాలు తాగింది. దాని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇతర జంతువులు నవ్వి, చూశావా, ఓపికకు ఎప్పుడూ ఫలితం ఉంటుంది అన్నాయి. చిన్ను తన అమ్మతో సంతోషంగా ఆడుకుంది. ఎదురుచూసినవానికి ఎడ్లపాలు, పేషెన్స్ బ్రింగ్స్ రివార్డ్